హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మా వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చిన తర్వాత నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను, ఇంకా వాషింగ్ మిషన్ స్మెల్ రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలి, బట్టలు మురికిపోవాలంటే మిషన్ని ఏ విధంగా యూస్ చేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి, అలాగే మా వాషింగ్ మిషన్ సౌండ్ వచ్చిన తర్వాత రిపేర్ చేయించాము. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. అందులో చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారు. సో ఈ వీడియోలో రిపేర్ నుండి క్లీనింగ్ వరకు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను, ఇంకా ఎన్నో ఉపయోగపడే విషయాలు ఇందులో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అందుకని వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ నెలకు ఒకసారి క్లీన్ చేస్తానండి. ఇంకా వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ అయితే 3 నెలలకు ఒకసారి చేస్తానండి. వాషింగ్ మిషన్ని డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. ఎలా క్లీన్ చేస్తానంటే, ఫస్ట్ మనం లిక్విడ్ వేస్తాం కదండి, ఆ ట్రే, ఇంకా డ్రమ్ చుట్టూ ఉండే గ్యాస్కెట్, తర్వాత వాషింగ్ మిషన్ కింద భాగంలో డ్రైన్ పంప్ ఉంటుంది కదా అక్కడ, ఇంకా బ్యాక్ సైడ్ ఉండే ఇన్లెట్, అది కూడా అందులో ఉన్న ఫిల్టరు, ఇవన్నీ కూడా క్లీన్ చేస్తానండి. ఇక్కడైతే నేను డ్రమ్ క్లీన్ చేయడానికి ఒక పౌడర్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. మాది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. సో దానికి రిలేటెడ్గా ఉన్నది ఆర్డర్ చేసుకున్నానండి. ఈ ప్యాకెట్ ఒక్కసారి క్లీనింగ్కి యూజ్ చేస్తానండి. ఈ పౌడర్ని అయితే మనం లిక్విడ్ లేదంటే డిటర్జెంట్ వేస్తాం కదండి, ఆ ట్రేలో కొంచెం వేస్తాను. తర్వాత మిగతా పౌడర్ అంతా కూడా డ్రమ్లో వేస్తాను. అలాగే కొద్దిగా గ్యాస్కెట్ దగ్గర కూడా వేస్తానండి. ఈ విధంగా పౌడర్ అంతా వేసుకున్న తర్వాత ఇన్లెట్ పైప్ను ఇంకా అవుట్లెట్ పైప్ను పెట్టేసి, తర్వాత ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసి, ఇక్కడైతే ఇలా సెట్టింగ్స్లో ఎకో డ్రమ్ క్లీనింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఇది 2 గంటల టైం అయితే పడుతుందండి. ఇక్కడ చూడండి, మిషన్లోకి ఈ విధంగా వాటర్ అయితే వస్తుంది కదా, డ్రమ్ రొటేషన్ అయితే స్టార్ట్ అయిందండి. మిషన్ స్టార్ట్ అయిన 2-3 నిమిషాలకి ఫస్ట్ డ్రైన్ అవుట్ అయితే వచ్చిందండి. మీకు ఇక్కడ చూపించాలని ఇలా బకెట్లోకి అవుట్లెట్ పైప్ని అయితే పెట్టానండి. ఫస్ట్ బయటకు వచ్చిన నీళ్ళలో అంత మురికి అయితే ఏం లేవండి, ఎందుకంటే త్వరగానే బయటకు వచ్చాయి కదా. ఫస్ట్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇక మిషన్ మళ్ళీ నీళ్లు తీసుకుంటుంది, ఫోమ్ కూడా వస్తుంది. డ్రమ్ మిర్రర్ దగ్గర చూసినట్లయితే డ్రమ్లో ఉండే డస్ట్, మురికి ఇలా కనిపిస్తుంది కదా. ముందు చెప్పాను కదండి మా వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చిందని. మా వాషింగ్ మిషన్ స్పిన్ అయ్యేటప్పుడు చివరిలో పెద్ద సౌండ్ అయితే వచ్చిందండి. మిషన్ కూడా బాగా షేక్ అయింది. వాషింగ్ మిషన్ రిపేర్ చేయించిన వీడియో అయితే మన ఛానల్లో ఉందండి. అక్కడ నేను అన్ని వివరాలు కూడా తెలియజేశాను, ఎందుకు ఇలా జరిగింది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. ఒక్కసారి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడగలరండి. అందులో ప్రతి విషయం కూడా చెప్పానండి. చాలామంది చాలా కమెంట్స్ కూడా అడిగారు, వాళ్ళందరికీ కూడా రిప్లై అయితే ఇచ్చానండి. అందులో చాలామంది ఎక్కువగా అడిగింది ఏంటంటే రిపేర్కి ఎంత ఛార్జ్ చేశారని. సో అది కూడా రిప్లై అయితే ఇచ్చానండి. మా మెయిన్ ఇంకొక కమెంట్ ఏమడిగారంటే ఏం చేంజ్ చేశారు అని. సో అక్కడ డ్రమ్ బ్యాక్ సైడ్ స్పైడర్ ఒక్కటే చేంజ్ చేశారండి, ఇంకా మిగతావి ఏమీ ఇబ్బంది ఉండదని చెప్పారు. అన్ని విషయాలు కూడా క్లియర్గా అయితే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. చాలామందికి యూస్ఫుల్ అవుతుందని నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. చాలామందికి అంటే పెద్ద సౌండ్ వచ్చినప్పుడు ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా, అలా నాలాగా ఎవరు అలా ఫీల్ కాకూడదని నేనైతే ఆ వీడియోలో అన్ని విషయాలు చెప్పానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆ వీడియో చూడగలరండి. ఇంకా అరగంట టైం ఉందండి ఈ మిషన్ క్లీనింగ్ అయిపోవడానికి. ఇంకా రెండవసారి అవుట్లైన్ నుండి నీళ్ళు అయితే ఇంకా డ్రైన్ అవుట్ అవ్వలేదండి. మా మిషన్ రిపేర్ అయినప్పుడు గ్యాస్కెట్ దగ్గర ముందర కొంచెం కట్ అయిందండి, కానీ రిపేర్ చేసిన పర్సన్ ఏ ప్రాబ్లం అయితే ఉండదని చెప్పాడు. సో ఈ రిపేర్ చేయించి దాదాపు 1 సంవత్సరం అయిందండి. తర్వాత ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి.
ఇంకా 20 నిమిషాలు ఉండగా డ్రైన్ అవుట్ అయితే స్టార్ట్ అయిందండి. ఈ వాటర్ చూడండి ఒక్కసారి ఎంత డర్టీగా ఉన్నాయో. రిపేర్ చేయించిన తర్వాత నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నానంటే, ముందు నేను క్లాత్స్ని క్లీన్ చేయడం కోసం డిటర్జెంట్ పౌడర్ అయితే యూస్ చేసేదాన్నండి. దానివల్ల డ్రమ్ చుట్టూ తెల్లగా ఎక్కువ సున్నపొరలాగా వచ్చేదండి. అది కూడా మాకు డ్రమ్ రిపేరు చేస్తున్నప్పుడే నేను అది చూశాను. చాలా అంటే చాలా ఎక్కువగా ఫామ్ అయి ఉండింది. సో అప్పటి నుండి పౌడర్కి బదులుగా లిక్విడ్ యూస్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. మాకు రిపేర్ చేసిన పర్సన్ కూడా అదే సజెస్ట్ చేశారండి. డ్రమ్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ మొత్తం 3 సార్లు అయితే డ్రైన్ అవుట్ అయిందండి. 3వసారి వచ్చిన వాటర్ అయితే క్లియర్గా ఉన్నాయండి. ఇక మిషన్ అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఇంకా ఇన్లెట్ పైప్ అయితే ఆ ట్యాప్ని ఆఫ్ చేశానండి. తర్వాత పైప్ అయితే రిమూవ్ చేశాను. క్లీనింగ్ తర్వాత వాషింగ్ మిషన్ డ్రమ్ లోపల చూడండి చాలా నీట్గా అయితే క్లియర్ అయిపోయింది. గ్యాస్కెట్ దగ్గర కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిందండి. ఇంకా అక్కడ కొంచెం అయితే డస్ట్ ఉంది, అది నేను తర్వాత క్లీన్ చేస్తానండి. ఇంకా డ్రమ్ క్లీన్ అయిన తర్వాత ఇప్పుడు మిషన్ బ్యాక్ సైడ్ నీళ్లను మిషన్లోకి తీసుకునే ఇన్లెట్ పైప్ ఉంటుంది కదండి, అదైతే రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఒక చిన్న ఫిల్టర్ ఉంటుందండి. దీనిని ఈ విధంగా చేత్తో అయినా రిమూవ్ చేయొచ్చు. లేదంటే మీకు కష్టంగా ఉంది చేత్తో అంటే ఇలా స్క్రూ డ్రైవర్ని అక్కడ ఉన్న హోల్లోకి ఇలా పెట్టి లాగామంటే ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. ఈ ఫిల్టర్లో ఏమైనా వాటర్ తీసుకునేటప్పుడు డస్ట్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది కదా, సో దాన్ని క్లీన్ చేయడం కోసం అయితే ఇది రిమూవ్ చేశానండి. తర్వాత మనం లిక్విడ్స్ వేస్తాం కదండి, ఆ ట్రైన్ అయితే రిమూవ్ చేస్తున్నాను. దీనిని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసామంటే ఈ ట్రే ఈజీగా బయటకు వస్తుందండి. సో దీనిని అయితే క్లీన్ చేయడానికి తీసానండి. చూడండి ఇక్కడ ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ ఈ ట్రేని అయితే పెడతాను. ఇంకా ఈ ట్రే తీసిన తర్వాత అక్కడ లోపల కూడా ఇక్కడంతా కూడా క్లీన్ చేస్తానండి. ఇంకా ఇప్పుడు మిషన్ కింద భాగంలో ఈ డ్రైన్ పైప్ దగ్గర ఒక చిన్న డోర్ అయితే ఉంటుంది. దీనిని కూడా ఇలా చేత్తో తీయడం కొంచెం కష్టమే. సో స్క్రూ డ్రైవర్ పెట్టి ప్రెస్ చేసామంటే ఈజీగా ఈ డోర్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇలా డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది కదండి, అది రిమూవ్ చేస్తున్నాను. అది తీసే ముందు మనం అందులో నుంచి వాటర్ వస్తాయి. సో అందుకని కింద ఏదైనా ట్రే పెట్టుకుంటే కింద వాటర్ పడకుండా ఉంటాయండి. ఈ ఫిల్టర్ అయితే బయటకు తీసానండి. చూడండి ఎంత మురికిగా ఉందో. మనము బట్టలు వేసేటప్పుడు బట్టల్లో ఏదైనా పేపర్స్ లేదంటే ఏదైనా చిన్న పిన్నులు కానీ అలాంటివి మర్చిపోయి వేస్తూ ఉంటాం కదా, అలాంటివన్నీ కూడా ఇక్కడ వచ్చి స్ట్రక్ అవుతాయండి. అందుకని ఫిల్టర్ని ఖచ్చితంగా క్లీన్ చేస్తానండి. అలాగే దీని పక్కన బయటకు కనిపిస్తూ ఉంటుంది కదా ఒక చిన్న పైపు, ఇందులోని నీళ్ళను కూడా బయటకు తీస్తున్నానండి. ఇక ఇప్పుడు ఈ రిమూవ్ చేసినవన్నీ కూడా క్లీన్ చేయాలండి. నేనైతే వీటిని బౌల్స్ క్లీన్ చేసే లిక్విడ్ యూస్ చేసి క్లీన్ చేస్తున్నానండి. మీరు ఏదైనా సోప్ యూజ్ చేసైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పాత బ్రష్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేస్తున్నానండి. ఇలా మిషన్ డీప్ క్లీన్ చేసేటప్పుడు హ్యాండ్ గ్లౌస్ యూస్ చేసుకోండి. అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించుకుంటే బెటర్ అండి. డ్రమ్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు పౌడర్ అనే కాకుండా లెమన్, వెనిగర్, వంట సోడా కూడా ఉపయోగించవచ్చండి డ్రమ్ క్లీనింగ్ కోసము. అలాగే ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్న ఈ ఫిల్టర్ని వీటన్నింటి కోసం కూడా
మనం లెమన్, వెనిగర్, వంట సోడా ఉపయోగించవచ్చండి. ఇక ఇవన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేశానండి. తర్వాత వీటిని ఒక పొడి బట్టతో అన్నిటినీ నీట్గా తుడిచి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత డ్రమ్ చుట్టూ ఉన్న గ్యాస్కెట్ దగ్గర ఇంకా కాస్త డస్ట్గా అనిపిస్తుంది. సో అందుకని నేను ఈ విధంగా బ్రష్ తీసుకొని క్లీన్ చేస్తున్నానండి. ఇక్కడ కూడా మీరు వెనిగర్, లెమన్, వంట సోడా యూస్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే బౌల్స్ క్లీన్ చేసే లిక్విడ్ని యూస్ చేసి ఇక్కడ రబ్ చేస్తున్నానండి. మరీ ఎక్కువగా ఏం లేదు, ఈజీగానే రిమూవ్ అయిపోతుందండి. ఇంకా తర్వాత దీన్ని ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తానండి. ముందు చెప్పాను కదండి, మా మిషన్లో డ్రమ్ దగ్గర గ్యాస్కెట్ కొంచెం కట్ అయిందని. అది ఇక్కడేనండి. రిపేర్ అతను ఏ ప్రాబ్లం రాదని చెప్పాడు. సో ఆ గ్యాస్కెట్ని అందుకని చేంజ్ చేయించలేదండి. ఇలా అంతా క్లీన్ చేసిన తర్వాత గ్యాస్కెట్ చుట్టూ కూడా ఈ విధంగా పొడి బట్టతో అయితే నీట్గా తుడుచుకున్నానండి. గ్యాస్కెట్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ కింద భాగంలో ఫిల్టర్ తీసిన తర్వాత ఇక్కడ ఇందులో కూడా మురికి ఉంటుందండి. దానిని కూడా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత దాన్ని కూడా పొడి బట్టతో తుడుచుకున్నానండి. ఇదంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఇక ఫిల్టర్ని అయితే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, మళ్ళీ దాన్ని అయితే ఇక్కడ ఫిక్స్ చేస్తున్నానండి. మనకి ఇక్కడ ఒక చిన్న యారో మార్క్ కూడా ఉంటుంది. అది పైకి వచ్చే విధంగా మనము ఫిట్ చేయాలండి. అంతే అండి, టైట్గా ఫిట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇలా డోర్ని పెట్టి క్లోజ్ చేశానండి. ఇక దాని తర్వాత డ్రమ్ చుట్టూ కూడా పొడి బట్టతో అయితే తుడుస్తున్నాను. డ్రమ్ మిర్రర్ని కూడా క్లీన్ చేశానండి. మనం ఎప్పుడైనా బట్టలు వేసేటప్పుడు డ్రమ్ నిండుగా వేస్తే సరిగ్గా వాష్ అవ్వండి. మనం ఇలా వేసిన బట్టలు అలానే బయటకు వస్తాయి. సో అందుకని బట్టలు వేసేటప్పుడు మనం వేసిన తర్వాత బట్టలకి డ్రమ్కి గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలండి. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే డ్రమ్ చాలా ఫ్రీగా తిరుగుతుంది, అలాగే బట్టలు కూడా నీట్గా వాష్ అవుతాయండి. సో ఇది కూడా మాకు రిపేర్ చేసే అతను సజెస్ట్ చేశాడండి. అందుకని అప్పటి నుంచి కూడా నేను ఇదైతే ఫాలో అవుతున్నాను. ఇంకేంటంటే హెవీగా ఉండే బెడ్షీట్లు కూడా వేయట్లేదండి. అవి వేసామంటే వాటర్ తీసుకున్న తర్వాత ఆ బెడ్షీట్ వెయిట్ ఎక్కువ అవ్వడం వలన డ్రమ్ తిరగడం కష్టం అవుతుందండి. సో అలా చేయడం వలన రిపేర్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా ఆయన మాకు చెప్పారండి. సో అందుకని అప్పటి నుంచి హెవీగా ఉన్న బెడ్షీట్లు అయితే హ్యాండ్తోనే వాష్ చేసుకుంటానండి. ఇప్పుడు లిక్విడ్స్ వేసే ట్రే దగ్గర బ్రష్తో ఈ విధంగా క్లీన్ చేసి పొడి బట్టతో అయితే తుడిచానండి. అలాగే బ్యాక్ సైడ్ ఉండే ఫిల్టర్ని కూడా మళ్ళీ ఫిక్స్ చేస్తున్నాను. ఇది ఫిక్స్ చేశాక ఇన్లెట్ పైప్ని అయితే పెట్టానండి. అలాగే మిషన్లో మనం బట్టలు వేసిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత బట్టల్ని తీసివేసి డోర్ మళ్ళీ వెంటనే క్లోజ్ చేయకుండా అలానే ఓపెన్ చేసి పెడతానండి, అది పూర్తిగా ఆరిపోయేంత వరకు. అలాగే లిక్విడ్స్ ట్రే కూడా ఓపెన్ చేసి పెడతానండి. అలా చేయడం వలన స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ చేసి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తానండి. సో ఇదండి, వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇక తర్వాత మిషన్ అంతా కూడా ఒక్కసారి అయితే ఇలా క్లీన్ చేశానండి.
డీప్ క్లీనింగ్ తర్వాత మా వాషింగ్ మిషన్ ఈ విధంగా ఉందండి. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియోలో నేను ఏమైనా చెప్పడం మర్చిపోయి ఉంటే కమెంట్ చేయండి. నాకు తెలిసిన వాటికి తప్పకుండా సమాధానం అయితే ఇస్తానండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.